పరిశుద్ధ ఆత్మ తండ్రి, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కృపావాక్కుగా అభిషేకించండి. ఆమేన్. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించే మర్మం, అబ్రహాములో ఉన్న గొప్పతనం ఏంటో నీకు తెలుసా? లేకపోతే అబ్రహాములో ఉన్న గొప్ప వరం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అబ్రహాము విశ్వాసాలకి తండ్రి అంటే, అబ్రహాము విశ్వాసంతో పాటు ఇంకొక దాంట్లో గొప్పగా ఎదిగాడు. అదేంటి తెలుసా? జ్ఞానం. జ్ఞానం అనండి. ఆమేన్, జ్ఞానం అనండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ బట్ విజ్డమ్ ఈజ్ వెల్త్. ఆమేన్. చూడండి, విజ్ఞానము శక్తివంతమైందే, బట్ జ్ఞానము ఆశీర్వాదం ఇస్తుందంట. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వస్తుంది, కానీ చివరిగా నిన్ను ద్రవ్యము, ధనము, ఆస్తి కాపాడలేవు. ఏం కాపాడితే? జ్ఞానమే కాపాడతాయి అని ప్రసంగి అంటాడు. ఆమేన్. ఈరోజు వినుటకు చెవులు గలవారు వినుగాక. అయితే బైబిల్లో చూస్తే గొప్ప జ్ఞానుల్లో వైస్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ సొలొమోన్ వివేక జ్ఞానములు కలిగిన వాడు. సొలొమోన్ కంటే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు మహారాజు. దావీదు మహారాజు కంటే కూడా గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? యోబు గారు. యోబు కంటే కూడా గొప్ప జ్ఞానం ఎవరికి ఉందో తెలుసా? అబ్రహాం గారికి. ఆమేన్. అదే అబ్రహాములో ఉన్న గొప్ప వరం ఏంటి ఈరోజు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. వినుటకు చెవులు గలవారు వినుగాక. ఆదికాండం 22వ అధ్యాయం. మీ అందరికీ తెలుసు, అబ్రహాముని దేవుడు, తెరహు కుమారుడైన అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన 75 సంవత్సరాలు వయసు వీడు గలవాడు. దేవుడు చెప్పాడు, కల్దీలులోని సుమేరియా పట్టణంలో ఊర్లో పుట్టిన ఊర్ అని ఉంటుంది. ఈ ఊరిలో నుంచి దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారితో కలిసి, తెరహుతో కలిసి హారానుకు బయలుదేరాడు. అంటే కిందకి రావాల్సినోడు పైకి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ 972 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు పైకి. తర్వాత తెరహు తన తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్దిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ పేరు గొప్ప జనముగా చేస్తాను. నిన్ను ఆశ్రయించిన వారు ఆశ్రయింపబడతారు, నిన్ను శపించి వారు శపింపబడతారు. భూమి మీద నా సమస్త వంశములందరూ నీ గర్భఫలం ద్వారా, నీ సంతానం ద్వారా ఆశ్రయింపబడతారని ఆదికాండం 12లో ప్రభు సెలవిచ్చాడు. మీ అందరికీ తెలుసు. ఆ మాట విని చూడండి, అబ్రహాము తండ్రి అయిన తెరహు చనిపోయినప్పుడు అబ్రహాము ఒక్కడే రాలా. ఏం చేశాడు? లోతు తన తమ్ముడిని కూడా తీసుకుని వచ్చాడు. తర్వాత అబ్రహాము దేవుడితో కానాను దేశంలో 25 సంవత్సరాలు నడిచిన తర్వాత దేవుడు అబ్రహాము గారికి 100 సంవత్సరాలు, షారాకి 90 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇస్సాక్ అనే కుమారుని ఇచ్చాడు. తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇస్సాకుని ఏం చేశాడు? దేవుడు నీ ఏకైక కుమారుడైన నాకు బలిగా ఇమ్మన్నాడు. 12 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు అబ్రహాము, షారాలు తల్లిదండ్రులు. కానీ ఇస్సాకుని ఏం చేశాడు? దహన బలిగా అడిగాడు. అడిగినప్పుడు చాలామంది అంటారు, అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి విశ్వాసంగా ఎంచబడను. అబ్రహాము ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వారియర్. తన యొక్క సహోదరుడైన లోతుని, ఆ సొదొమ గొమొర పట్టణాలను 5 రాజుల్ని 4 రాజులు ఓడించి, కదుర్లామయ్య రాజులు ఓడించి వెళ్తే తన దగ్గర ఉన్న పెంచిన 318 మందిని తీసుకుని వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచి 4 రాజులను గెలిచి సంహారం చేసి ఆస్తి తీసుకొచ్చి లోతుకి రాజులకి అప్పగించాడు. ఇటువంటి శక్తిమంతుడు అబ్రహాము. మనందరికీ తెలుసు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, జనములకు తండ్రి. తర్వాత దేవుడు అడిగాడు అబ్రహాముని, నీ ఏకైక కుమారుడు, నువ్వు ప్రేమించిన కుమారుని. చూడండి, అబ్రహామును పరీక్షించడానికి, శోధించడానికి దేవుడు నీ ఏకైక కుమారుని నాకు బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రహాము 3 దినములు ప్రయాణమై మోరియా కొండ దగ్గరికి వచ్చాడు. ఆ మోరియా కొండలో దాని యందు బలిమ్మన్నప్పుడు అబ్రహాము ఏం చేశాడు? ఇస్సాకుని ఆ మోరియా కొండ మీద, చూడండి, దహన బలిగా ఆ కట్టెలకు, ఆ బలిపీఠం మీద ఆ ఎండిన కట్లను, అంటే ఎండిన వుడ్ని, డ్రై వుడ్ని, అంటే ఎండిన పుల్లలను వేసి దాని మీద ఇస్సాకుని కట్టేసి ఇంకా బలి ఇవ్వాలనుకుంటున్నప్పుడు చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి దేవుడికి ఉన్న సంబంధం, దేవుడు ఏమంటాడు? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము చూడండి. ఆ ఆదికాండం 22వ అధ్యాయము, హల్లెలూయా. చూడండి 11వ వచనం చదువమ్మా.
యెహోవా 10వ వచనం చదవమ్మా. ఆదికాండం 22 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి ఇస్సాకుని చంపడానికి దహన బలికి కట్లకు కట్టేశాడు. తన చెయ్యి చాపి కత్తితో ఇస్సాకుని చంపడానికి బలి ఇవ్వడానికి కత్తి పైకెత్తినప్పుడు యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా 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 అని అతన్ని పిలిచెను. చూడండి, అబ్రహాము నిన్నటి రివల్యూషన్, నిన్నటి వాక్యం వింటే ఈరోజు ఏం చేసేవాడు? ఇస్సాకుని చంపేసేవాడు. అంటే అబ్రహాము ప్రతిరోజు, అంటే అనుదినము ఆహారము, అనుదినము ప్రత్యక్షత, అనుదినము పరిశుద్ధాత్మిక స్వరం వింటున్నాడు. చదువమ్మా. అందుకతడు చిత్తము ప్రభువా నేను పరలోకం నుంచి ఎప్పుడైతే తన ఏకైక కుమారుడు 12 సంవత్సరాల సుకుమారం కలిగిన ఇస్సాకుని కత్తితో దహన బలిగా చంపాలని చూస్తున్నప్పుడు పరలోకం నుంచి ఏం జరిగిందంట? ఒక దూత అబ్రహామా అబ్రహాం అని పిలిచిందంట. అప్పుడు చిత్తం ప్రభు అన్నాడంట. చదువమ్మా 12 ఆదికాండం 22 అధ్యాయం 12 వచనం. జెనసిస్ చాప్టర్ 22 ఫ్రమ్ వర్స్ 12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకు. చూడండి, నీ బిడ్డనేం చేయకంట్లా, ఆ చిన్నవాడిని ఏం చేయకు అంటే అబ్రహాం ఏమైపోయాడు? ఇంకా బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇది దేవుడి యొక్క దహన బలి, ఇది దేవుడి సొత్తు. దేవుడు నాకు గర్భఫలం ఇచ్చిన, ఇది నాది కాదు, ఇది దేవుడిదే. దేవుడు అడిగాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేనెవరిని ఆపడానికని ఇచ్చేస్తున్నాడు. ఇచ్చే ముందు ఇప్పుడు దేవుడు అంటే బాధపడతాడు. అబ్రహాము మళ్ళీ ఇంకెక్కువ బాధపడాలి. ఎందుకంటే 25 సంవత్సరాలు ఇస్సాకు కోసం వేచి ఉన్నాడు. తర్వాత 12 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఇంకా దేవుడు ఏమన్నాడు? ఇస్సాకు వలన అయింది నీ సంతానం అవుతుంది, ఆకాశ నక్షత్రములు సముద్ర విస్కరేణి వలె నీ సంతానం విస్తరిల్లుతుంది అన్నాడు. చదువమ్మా. నీకొక్కడైన నీ కుమారుని వెనదీయలేదు గనుక. చూడండి, అంటే ఇష్మాయేల్ని ఒప్పుకున్నాడా? అబ్రహాము హాగరు ద్వారా కొన్న ఇష్మాయేల్ని ఒప్పుకున్నాడా? దేవుడు ఒప్పుకోలా. హాగరు ద్వారా ఇష్మాయిల్ని కన్నాడు. అసలు ఆ ఇష్మాయిల్ని లెక్కలోకి తీసుకోలా. నీకొక్కడైనా నీ కుమార్ని వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు. గడికి తప్పలు కొడదాం. నువ్వు దేవుడికి భయపడువాడివి. అబ్రహాము దేవుడి అందు విశ్వాసం ఉంచేవాడు కాదు, దేవుడి కోసం నడిచేవాడే కాదు, దేవుడి కోసం యుద్ధం చేసేవాడే కాదు, దేవుడంటే భయపడతాడు. మీకు తెలిస్తే సొదొమ గొమొర్రాల మీద అగ్నికందకాలు దేవుడు కుమ్మరిస్తుంటే దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాముతో, తండ్రి అని యెహోవా దేవుడు యేసే రూపంలో, మిఖాయేలు గాబ్రియేలు దూతల రూపంలో వచ్చి సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం పెరిగిపోయింది, దాన్ని అగ్నికందకాల చేత కాల్చేస్తానని తన ఏకైక స్నేహితుడికి చెప్పుకుంటున్నాడు. ఎవరికి? అబ్రహాముకి. కానీ అబ్రహాముకి అంత చనువు ఉంది. అబ్రహాముకి దేవుడు బెస్ట్ ఫ్రెండ్, అబ్రహాముకు దేవుడికి జాంజిగిరి దోస్తులు. కానీ అబ్రహాము దేవుడిని ఎప్పుడు గౌరవించి భయభక్తులతోనే బతికాడు. అందుకే సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతులు 50 మంది ఉంటే చంపుతావా? ధూళిని, మట్టిని, దుర్మార్గుని, తక్కువ వాడినైనా ఇంకోసారి మాట్లాడాలనుకుంటున్నా. అంటే దేవుడు ఎంత క్లోజ్గున్నా అబ్రహాము మాత్రం దేవుడితో లోతైన సంబంధం, లోతైన సావాసం, దగ్గర సంబంధం, బెస్ట్ రిలేషన్. దేవుడు ఏది అడిగినా ఇచ్చినా కూడా దేవుడంటే అత్యంత గౌరవము, శ్రద్ధ, భక్తి, భయము ఉన్నాయి. పరలోకం నుంచి దేవదూత వచ్చినప్పుడు, యెహోవా దేవదూత యేసే వచ్చినప్పుడు దేవదూత మాట్లాడుతుంది, నువ్వు దేవుడికి భయపడతావు. ఆమేన్. భయం అంటే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు చూడండి, వాళ్ళు అంజూరపు కచ్చడాలని వాళ్ళు ఒంటికే చుట్టుకుని దేవుడికి దూరంగా పారిపోవడం కాదండి భయం అంటే. నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు ఇరుకులు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడితో నడుస్తున్నప్పుడు, నీ పరిస్థితులు ఘోరమైపోయినప్పుడు, నీకు అప్పు మీద అప్పు పెరుగుతున్నప్పుడు, రోగం మీద రోగం పెరుగుతున్నప్పుడు, వ్యాధి మీద వ్యాధి పెరుగుతున్నప్పుడు, అవమానం వస్తున్నప్పుడు, నింద వస్తున్నప్పుడు, దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, దేవుడి నుంచి పారిపోకుండా దేవుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తావే, అది నిజమైన భయం. నిజమైన భయం అంటే ఇదే. యేసయ్యకి పరిసయ్యులు, కద్దుకాయలు పారిపోతున్నారు దూరంగా, కానీ సుంకర్లు, పాపులు, వేసులు ఏం చేస్తున్నారు? యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నారు.
ద ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలం. అసలు జ్ఞానం అంటే ఏంటి? యోబు గ్రంథం 28:28 మీరు ధ్యానించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం, చెడుతనాన్ని విసర్జించడమే వివేచన. ఆమేన్. అంటే ఈరోజు అబ్రహాముకి దేవుడు చెప్తున్న తర్వాత 3 రోజులు అబ్రహాముకి దేవుడు కనపడలేదు. అబ్రహాం ట్రస్ట్ ద గాడ్, బట్ హీ డిడెంట్ ట్రేస్ ద గాడ్, హీ డిడెంట్ సీ ద గాడ్. అంటే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, పరిస్థితులు ఘోరమైపోయినా, ఏం జరిగినా దేవుడు సమస్తం నా మేలు కోసమే చేస్తాడు. ఇంకా నువ్వు దేవుడు అంటే భయపడుతున్నా, నా భయం ఏంటో తెలుసా? దేవుడిని గౌరవించడమే, దేవుడిని ఘనపరచడమే, దేవుడిని మహిమపరచడమే, దేవుడి యందు భక్తి, శ్రద్ధ, భయం కలిగి ఉండడమే నిజమైన భయం. నీకు భయం కలిగినప్పుడు దేవుడి దగ్గర పరిగెత్తుకుని వస్తావే, అదే దేవుడి యందు నీకు నిన్న నిజమైన భయం. యేసయ్య అంటే చూడండి, తండ్రిని యెహోవా దేవుడికి ఎందుకు ఇష్టమో తెలుసా? యెషయా గ్రంథం మీరు 11 ధ్యానించండి. యెషయా గ్రంథం 11లో ఇది ముగిద్దాం. చదువమ్మా, అక్కడ చదువమ్మా, మరలా ఆ వచనం చదువు తల్లి. ఆదికాండం 22 చూడండి. నీవు దేవునికి భయపడవాడని ఇందువలన నాకు కనబడుచున్నదా నేను. అప్పుడు అబ్రహాము, చాలు తల్లి. అంటే అబ్రహాము దేవుడికి భయపడతాడు. అంటే అబ్రహాము అత్యంత జ్ఞానవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రపంచంలో గొప్పోడు ఎవడో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వాడినే నేను దూషిస్తున్నాను అంటాడు. అంటే అబ్రహాము దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుడు మాట విని ఏం చేస్తున్నాడంట? వణుకుతున్నాడంట. అందుకే మీరు చూడండి, అబ్రహాము దేవుడి సన్నిధిలో మీరు ఆదికాండం 18వ అధ్యాయం ధ్యానించినప్పుడు, 19వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు అబ్రహాము దేవుడికి స్నేహితుడే, దేవుడు అబ్రహాము స్నేహితుడే, కానీ గౌరవంగా మాట్లాడుతున్నాడు. 30 మందిలో ఒక 5 తగ్గితే, 20లో ఒక 5 తగ్గితే, ధూళిని మట్టిని ఏమనుకో, కొంచెం నువ్వంటే చాలా గౌరవం, నువ్వంటే చాలా భయం, నువ్వంటే నాకు చాలా భక్తి, ఏమనుకోకు. అంటే దేవుడు అంటే ఈ కాలంలో దేవుడికి చాలా మందికి దేవుడితో లోతైన సంబంధం ఉంటుంది, లోతైన సావాసం ఉంటుంది, దగ్గర సంబంధం ఉంటుంది. కానీ ఆ సంబంధం గౌరవంతో కూడి ఉండాలి. దేవుడు నిన్ను చంపినా నమ్ముతాననే యోబులాగా ఉండాలి. యోబు అన్నాడు, దేవుడు నన్ను చంపేసినా నేను ఆయన గౌరవిస్తా, దేవుడు నన్ను చంపేసినా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటా, దేవుడు నన్ను ఏం చేసినా నేను ఆయన ఘనపరుస్తా. ఆమేన్. 1 కొరింథీయులు 1వ అధ్యాయం మీరు చూస్తే, 1 కొరింథీయులు 1వ అధ్యాయము ఒకసారి రండి. 1 కొరింథీయులు 1వ అధ్యాయంలో చూస్తే చూడండి, గ్రీకులు సూచక్రియలు అడుగుతున్నారు. చూడండి, గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. మేమైతే ప్రభువైన సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. చూడండి, 1 కొరింథీయుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. 1 కొరింథీయులు 1:22. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. చదవమ్మా. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. చదవమ్మా. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. చదవమ్మా. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు యేసు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. అంటే తండ్రి శక్తి, తండ్రి జ్ఞానం ఎవరో తెలుసా? యేసయ్య. అంటే యేసయ్య పుట్టిన కాడి నుంచి మీరు ఆదికాండము క్షమించాలి, లూకా సువార్త 1:42 ధ్యానిస్తే బాలుడు జ్ఞానమందు ఎదుగుతూ దేవుని యందు మనుషుల యందు వర్ధిల్లుచున్నాడంట. అంటే జ్ఞానం అంటే ఏంటి? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే. చూడండి, భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థమైనది తెలుసా? నీకు సుఖంగా ఉన్నప్పుడు దేవుడిని సేవించడం, నిన్ను గద్దించినప్పుడు దేవుడి మీద కోప్పడడం, అలగడం, అది జ్ఞానము కాదు. అబ్రహాము దేవుడంటే
భయపడుతున్నాడంట. ఇందు మూలముగా నాకు తెలుస్తుంది. ఆ తర్వాత అబ్రహాము సంతానాన్ని ఆకాశ నక్షత్రము సముద్ర పిస్కరేణి వలె చేస్తా, నీ శత్రువులు గవిని నువ్వు ఆక్రమించుకుంటావన్నాడు. అబ్రహాము జనములకు తండ్రి, విశ్వాసాలకు తండ్రి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి. ఎందుకో తెలుసా? యేసయ్యకి, దావీదు మహారాజుకి, అబ్రహాము గారికి ఒకటే గుణం ఉంది. వీళ్ళు దేవుడు అంటే అత్యంత గౌరవము, భక్తి, భయంతో ఉంటారు. దేవుడు అంటే అత్యంత గౌరవం, భయము, భక్తితో ఉంటారు. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవారు, నువ్వు ఎన్ని శ్రమలు గుండా వెళ్ళు, ఎన్ని కష్టాలు గుండా వెళ్ళు, ఎన్ని విరుకులు గుండా వెళ్ళు, వాళ్ళ మాత్రం దేవుడిని విడిచిపెట్టరు. క్రీస్తులో నాకు సమస్తం మేలు కోసమే జరుగుతుందంటారు. ఆమేన్. అందుకే చూడండి, జ్ఞానాన్ని శిక్షని ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమిస్తాడంట. గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. సామెతల గ్రంథం 12 మీరు మొదటి వచనం చదవండి. సామెతల గ్రంథం 13 మీరు ధ్యానించినప్పుడు చూడండి, తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానము గలవాడు. ఆమేన్. దేవుడు ఎంత ఎక్కువ శిక్షిస్తే, భూమి మీద అందరికంటే ఎక్కువ ఎవరిని శిక్షించాడు తెలుసా? దేవుడు తన ప్రియకుమారుడైన యేసయ్యని. తను చెయ్యని తప్పులకి, పాపాలకి, దోషాలకి, తిరుగుబాటుకి మన మీద ఉన్నాయని తన మీద వేసేసాడు. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే విజ్డమ్ ఈజ్ వెల్త్, నాలెడ్జ్ ఈజ్ పవర్, బట్ విజ్డమ్ ఈజ్ వెల్త్. ఆమేన్. జ్ఞానము ఆశీర్వాదం నీకు ఇస్తుంది. చూడండి, ఫెయిత్ విన్స్ బ్యాటిల్స్. విశ్వాసం నీకు అద్భుతాలు చేస్తుంది, యుద్ధాలు చేయిస్తుంది. కానీ విజ్డమ్ విల్ గివ్ యూ డివైన్ హెల్త్, డివైన్ ప్రాస్పారిటీ. ఇట్ విల్ బిల్డ్ యువర్ హోమ్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. సామెతల గ్రంథంలో ఇద్దరు లేడీస్ ఉంటారు. లేడీ విజ్డమ్, లేడీ లస్ట్. అవునా కదా? లేడీ విజ్డమ్, లేడీ లస్ట్. అవునా కదా? కాముకురాలు, ఇంకొకరు ఎవరు? జ్ఞానవంతురాలు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు కట్టుకుంటుందంట. దేవుడి యందు భయభక్తులు అంటే ఏంటో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై, చూడండి, దేవుడు మాటకి విని వణుకుతూ ఉంటాడో వాడే జ్ఞానవంతుడంట. ఆమేన్. యెషయా గ్రంథం 11లో మీరు చూస్తే, ఇక్కడ చూస్తే యెషయా గ్రంథం 11 మొదటి వచనం నుంచి చూస్తే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుంచి అంకురం వెతికి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగ ఆత్మ, తెలివి యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన గుండును. ఆమేన్. దేవుడు భయము నీకు ఇంపైన సువాసనగా ఉందా? దేవుడు వెళ్ళమంటే వెళ్తున్నావా? దేవుడు ఆగిపోమంటే ఆగిపోతున్నావా? దేవుడు ఏది చెప్తే అది చేసినప్పుడు ఈ సృష్టి నీకు ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే మోషే గారు, దైవమైన మోషే గారు జాషువా గారి మీద చేతులు ఇంచుకున్నప్పుడు జాషువా గారు ఏమయ్యాడంట? జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడంట. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని దివారాత్మను ధ్యానిస్తావో నువ్వు జ్ఞానాత్మ పూర్ణవుతావు. చూడండి, ఎలీషా గారు తన జీవిత కాలంలో ఏలియా గారిని బాధ పెట్టల. అందుకే రెండంతల ఆత్మ అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా గారి మీదకి వచ్చింది. యేసే తన జీవిత కాలంలో తన మీదకి వస్తున్న పరిశుద్ధాత్మని, ఆ గొర్రె పిల్ల పరిశుద్ధాత్మ దేవుడిని బాధ పెట్టల. అందుకే 7 ఆత్మల అభిషేకం తండ్రి అతనికి ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈరోజు ఒక్కటే గుర్తుపెట్టుకో, యువర్ లైఫ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. Your life is not based on your failures. Your life is not based on your destiny. ఈరోజు నువ్వు తొందరగా కంక్లూజన్కి రాకు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. అందుకే మీరు బైబిల్లో చూడండి, తన దృష్టికి జ్ఞానం గలవాడిని చూసితివా, వాణ్ణి గుణపరచడం కంటే మూర్ఖుణ్ణి గుణపరచవచ్చంట. అందుకే నువ్వు జ్ఞానము అంటే, ఎవరు జ్ఞానవంతుడంటే తనకెంత తెలుసో నాకంతే తెలుసు అనే అతనే జ్ఞానవంతుడు. ఆమేన్. ఎవరు జ్ఞానవంతుడు? హీ దట్ నోస్ దట్ హీ నోస్ వాట్ హీ నోస్. నాకెంత తెలుసో అంతే తెలుసు అని యథార్థంగా మాట్లాడేవాడు జ్ఞానవంతుడు. ఎవడు బుద్ధిహీనుడో తెలుసా? వాడికి తెలీదని కూడా వాడికి తెలీదు, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించిన వాడు బుద్ధిహీనుడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. జ్ఞానవంతుల యొక్క లక్షణం ఏంటో తెలుసా? అబ్రహామా, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడు అయిండు, ఇంకా తప్పు చేయొద్దు, దాసిని దాని కుమారుని ఎల్లగొట్టే అంటే
ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు, కరెక్షన్ తీసుకున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి పని తూచా తప్పక చేసేవాడే జ్ఞానవంతుడు. అబ్రహాము తప్పులు చేయలేదంట్లా, కానీ అబ్రహాము తన బిహేవియర్ని అడ్జస్ట్ చేసుకుంటాడు. అబ్రహాము తన ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. నేను చేసింది కరెక్టా కాదా అని అడుగుతాడు. కరెక్ట్ కాదంటే ఏం చేయాలని అడుగుతాడు. అబ్రహాము చూడండి తన బిహేవియర్లో అడ్జస్ట్ అవుతాడు. రిజెక్షన్, కరెక్షన్ ఈజ్ నాట్ రిజెక్షన్. వైజ్ పీపుల్ ఆల్వేస్ ఎంబ్రేస్ ద రిజెక్ట్ యాజ్ కరెక్షన్. బుద్ధిమంతులు ఎప్పుడు కూడా వాళ్ళని దిద్దే వాళ్ళని హత్తుకుంటారంట. అందుకే మీరు చూడండి, దావీదు మహారాజు అంటాడు, నీతిమంతుడు నన్ను కొట్టడం నాకు ఉపకారం, నీతిమంతుడు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం. అటువంటి తైలాభిషేకాన్ని నేను తృణీకరించకుండా ఉండునుగాక. అంటే నీతిమంతుడు ఎవరైనా నేను గద్దిస్తే నువ్వు లోబడాలా. మీరు చూడండి, ఫూలిష్ పీపుల్ అంటే బుద్ధిహీనులు, దే విల్ నాట్ చేంజ్ బై యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ క్రైయింగ్. ఏ సూపర్ స్టబర్న్ చైల్డ్, ఆడి నీ మాట వినడు. నువ్వు ఏడువు అరువు కేకలే ఆడనుకున్నది ఆడు చేస్తాడు. బుద్ధిహీనులకి నువ్వు సమస్యలు చెప్పొద్దు. బుద్ధిహీనులకి ఎప్పుడు కూడా తర్వాత జరిగే ఆ కాన్సిక్వెన్సెస్, అయ్యా గోతులు పడితే దెబ్బ తగులుతుందని చెప్పు, కానీ అరే అక్కడ గొయ్యి ఉందని మాత్రం చెప్పకు వాడికి. లెట్ దెమ్ ఫాల్, లెట్ దెమ్ ఫాల్. బుద్ధిహీనుల్ని పడిపోని. ఎందుకంటే బుద్ధిహీనులకి నువ్వు సమస్యలు చెప్పినా వాళ్ళు వినరు. ఈ ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు: జ్ఞానవంతులు, బుద్ధిహీనులు, వికెట్ పీపుల్, దుర్మార్గులు. ఇంకా దుర్మార్గులు అయితే చూడండి, దే వాంట్ టు కిల్ యూ, ఇంటెన్షనల్లీ కిల్ యూ. నువ్వు ప్రేమ చూపినా ఫరో కాడి ఇష్టపడి నేను చంపాలనే చూస్తాడు ఫరో. నువ్వు ప్రేమ చూపినా చూడండి హేరోదు మహారాజ్ చంపాలనే చూస్తాడు. వాడికి దూరంగా నువ్వు పారిపో. బుద్ధిహీనులు నీ ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇష్టం ఉండదు, నీ కరెక్షన్ వాళ్ళకి ఇష్టం ఉండదు, నీ సజెషన్ వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు పడిపోవడమే నువ్వు వదిలేయాలంటాడు దేవుడు. చూడండి, ఎప్పుడైనా మీరు ఇస్కరియోతు యూదాని ఎప్పుడైనా దేవుడు గద్దించడం చూసారా? గద్దించలే. ఎందుకో తెలుసా? వాడు బుద్ధిహీనుడు. వాడు చంపుకునేంత వరకు అక్కడ వెళ్తాడు, అంతే, ఇంకంతే. అందుకే యేసయ్య చంచులోంచి ఎంత ధనం కొట్టేసినా దేవుడు వాడిని గద్దించలా. వాడు చచ్చిపోయాడు. ఎవరైనా నేను గద్దిస్తున్నప్పుడు దాన్ని ప్రేమతో స్వీకరించినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇలా గద్దించినప్పుడు అబ్రహాము లోబడుతున్నాడు. అబ్రహాముని ఇది వదిలే, దాసిని దాని కుమారుని ఎల్లగొట్టేమంటే ఎల్లగొట్టేస్తున్నాడు. లోతుని వదిలే అంటే వదిలేశాడు. అవునా కదా? ఏది వదిలేయమంటే అది వదిలేస్తున్నాడు, ఏది చేయమంటే అది చేస్తున్నాడు. అబ్రహాము కరెక్షన్కి ఇష్టపడే వ్యక్తి, అంటే దిద్దుబాటుకి ఇష్టపడతాడు. అందుకే దేవుడి యందు భయభక్తులు కలిగిన అత్యంత జ్ఞానవంతుడు. ఆమేన్. చాలా మందికి దేవుడితో లోతైన సహవాసం ఉంటుంది, కానీ దేవుడు అంటే గౌరవం ఉండదు. దేవుడు వాళ్ళని వాడుకోలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? గౌరవం అంటే ఏంటో తెలుసా? ప్రాణాపాయం వచ్చినా దేవుడి కోసం నువ్వు చచ్చిపోతూ కూడా దేవుడు ఏ అన్యాయము చేయలేదు అని చెప్పడమే. మీరు బైబిల్లో చూడండి, యోబుని చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే, ఊచి దేశమందు ఒక మనుషుడు ఉండెను, అది యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని ఏం చేశాడంట? విసర్జించిన వాడు. దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు ఎప్పుడు కూడా యోబుకి చెప్పలా, యోబు ఈరోజు సాతాను నిన్ను అటాక్ చేస్తుంది, నీ కంచె తీసేస్తా, నీ పరిస్థితి ఘోరం అవుతుంది, తర్వాత నీకు 2 అంతలు ఇస్తానని చెప్పలా. యోబుకి దేవుడు శత్రువు గురించి చెప్పలా, యోబుకి దేవుడు తన యొక్క పరీక్ష గురించి చెప్పలా. కానీ యోబు మాత్రం చూడండి అన్ని కోల్పోయాడు. యోబుకి తనకున్న 7 కొడుకులు 3 కూతుర్లు కోల్పోయాడు. తనకున్న 3000 ఆ గొర్రెలు, ఒంటెలు, మేకలు అన్ని కోల్పోయినా కూడా సాతాను వచ్చి మళ్ళీ అడుగుతుంది. సాతాను అంటుంది, యోబు నీ యందు భయభక్తుల్ని నిజంగా కలిగి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? యోబు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టే నువ్వు దేవుడు సాతాను అంటుంది దేవుడితో, యెహోవాతో, యోబుని నువ్వు ఆశీర్వదించావు కాబట్టే నీ యందు భయభక్తులు నిలిపాడు. ఒకవేళ నువ్వు ఆశీర్వాదం తీసేస్తే నేను శపిస్తాడన్నాడు. కానీ యోబు ఏం చేసేది తెలుసా? ఆశీర్వాదం మొత్తం తీసేసిన దేవుడు, సాతాను ఆశీర్వాదం మొత్తం తీసేసిన తర్వాత, యోబు కంచి తెంచేసిన తర్వాత యోబులో ఏ మార్పు రాలా. దేవుడిని గౌరవపరిచి ఒక్కటేసారి అన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. నేను దేవుడిని గౌరవిస్తానే ఉంటా, దేవుడు
కూడా ఒకేలా ఉంటా. అది నిజమైన దేవుడి యందు భయభక్తులు. ఇశ్రాయేలుకి దేవుడి యందు భయభక్తులు లేవు. ఇశ్రాయేలుకి లేదో తెలుసా? దేవుడి యందు భయభక్తులే లేవు వాళ్ళకి. దేవుడు అంటే వాళ్ళకి భయం లేదు. దేవుడి సేవకుడు అంటే మోషే గారంటే భయం లేదు, జాషువా గారంటే భయం లేదు. అనేక సార్లు వచ్చి మరలా సాతాను వస్తుంది, ఇదిగో నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించాడు, అటువంటి వాడు భూమి మీద లేడు అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఆస్తి మొత్తం తీసేసావు కదా, రోగం పెట్టి చూద్దాం, అప్పుడు నిన్ను శపిస్తాడు, నిన్ను గౌరవించాడు, నీ యందు భయభక్తులు కలిగి ఉండడంటే సరే నువ్వు ఏ రోగాలని పెట్టుకో, తన ప్రాణాన్ని ముట్టుకోవద్దన్నాడు. యోబుని తల నుంచి అరికాల వరకు మొత్తేసింది సాతాను. కానీ యోబు ఏమంటున్నాడో చూడండి. యోబు ఒక్కటే అంటున్నాడు. తన భార్య అంటుంది, ఇంక ఎంతకాలం యథార్థత కలిగి ఉంటావు, ఇంకెంతకాలం దేవుని యందు భయభక్తులు నిలుపుతావు, దేవుణ్ణి శపించేసి ఇంకా చచ్చిపో అని భార్య చెప్తుంటే యోబు ఒక మాట అంటున్నాడు. ఒకటే ఒక మాట. అదేంటో తెలుసా? ఒకే ఒక మాట. మనము చూడండి, అక్కడ చూస్తే తనకు చాలా శరీరం అంతా ఓ కాక పుట్టేసి నల్లగా అయిపోయింది, మండిపోతుంది, చిల్ల పెంకుతో గోక్కుంటున్నా కూడా యోబు ఒకటే మాట్లాడుతున్నాడు, తన యథార్థతని విడిచిపెట్టలేదు. యోబు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. నడినెత్తి వరకు మొత్తేసింది అపవాది. చదువమ్మా. అతను ఒళ్ళంతా గోక్కుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలకయుందువా? ఇంకా నీతిమంతుడుకుంటావా? ఇంకా యథార్థుడుకుంటావా? ఇంకా దేవుడి యందు భయభక్తులు నిలుపుతావా? ఆస్తి పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు చూడు, మొత్తం అంతా శరీరం అంతా నల్లగా అయిపోయి మండిపోతుంది, ఇంకా ఏంటి అని చదవమ్మా. దేవుని దూషించి, దేవుణ్ణి ఏం చేయమంటని అంటే యోబుని ఏం చేసినా దేవుడిని దూషించడు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పడు. ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు పెట్టినా దేవుణ్ణి గౌరవిస్తానే ఉంటాడు యోబు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాకని అన్ని కోల్పోయినా గౌరవిస్తున్నాడు. చదువమ్మా. దేవుని దూషించి మానను కమ్ము. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతో కూడా దేవుడు అన్యాయం చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పాల. మనం చిన్న చిన్న కష్టాలు వస్తే దేవుడు ఏం చేశాడు, సేవకుడు ఏం చేశాడని ఆ కోరాహు, దాతాను, అభిరాములాగా, ఆ ఇజ్రాయెల్ లాగా అస్తమానం రాళ్లతో మోషేని, మోషే గారిని, అహరోను గారిని, లేకపోతే ఈ కాలేబు గారిని, జాషువా గారిని చంపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ యోబు మాత్రం తన యొక్క దేవుని యందు భయభక్తులను విడిచిపెడుతున్నాడా? విడిచిపెట్టట్లా. అంటే దేవుడు అంటే ఎంత భయభక్తులు గల వ్యక్తి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జ్ఞానము చూడండి, జ్ఞానానికి విలువైన నీ సొత్తులు, వెండి బంగారం ఇచ్చిన, నీ రత్న మణులు ఇచ్చిన దాని విలువతో ఏవి సాటి కావు. జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయుషు, ఎడమ చేతిలో ఏమన్నాయి? ధనఘనతలు. అంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలుస్తాడో నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలా. యెషయా ప్రవక్తలాగా, ఎజికేల్ గారిలాగా, ఇర్మియా గారిలాగా, అననీయా లాగా, మోషే గారిలాగా, ఏలియా గారిలాగా. ఎంతమందికి అర్థమవుతుంది? అబ్రహాం, ఇస్సాకులు, యాకోబులు, వీళ్ళంటే దేవుడు అంటే భయం. దేవుడు అంటే భయం అంటే దేవుడి సన్నిధి నుంచి పారిపోట్లా, దేవుడిని గౌరవపరుస్తూ భక్తితో, భయముతో జీవిస్తున్నారు వీళ్ళు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్లో ఇంకొక వ్యక్తిని చూస్తే దానియేలు గారు ఒక మాట అన్నాడు, దేవుడు అంట జ్ఞాన బలములు గలవాడు అంటున్నాడు. ఆమేన్ అని చూడండి, దేవుణ్ణి గౌరవపరచడం కోసం దర్శవేషి యొక్క శాసనాలను గణపరచాల. 30 రోజులు ఏ రాజు దగ్గర కూడా మీరు మనవి చేయకూడదు, నాకే మనవి చేయాలని దర్శవేషి రాజు అన్నప్పుడు దేవుడు ఎవరిని చూడండి, దానియేలు ఏం చేశాడు? దర్శవేషి రాజును గౌరవపరిచాడా? దేవుణ్ణి గౌరవపరిచాడా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను రాజు ఇచ్చిన శాసనానికి, ప్రతిమకి మొక్కారా? దేవుణ్ణి గణపరిచారా? దేవుడంటే భయం ఉన్నవాడు ఎప్పటికీ లొంగడు. అందుకంటాడు, మీరు ఎవరికి భయపడాలో వాళ్ళకే భయపడండి. మీ
దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఆయనకే భయపడమంటాడు యెషయా గ్రంథం 8లో చూస్తే. అందుకే చూడండి జ్ఞానము, చూడండి అందుకే జ్ఞానాన్ని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు శిక్షను అంగీకరిస్తావు. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు చూస్తే యోసేపు జీవితం చూస్తే, యోసేపును అన్నదమ్ములు అమ్మేశారు. పొతీఫరు ఇంటికి వచ్చాడు, అక్కడ పొతీఫరు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాడు. పొతీఫరు కోసం కష్టపడ్డాడు. కానీ ఏం జరిగింది? పొతీఫరు భార్య యోసేపుతో పడుకోవాలని చూసింది, తప్పు చేయాలని, అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి జైల్లో వేశారు. అక్కడ కూడా యోసేపు ఏం చేశాడు? పానతాయకుడు భక్తశారుడు యొక్క ఏం చేశాడు? కలలు దర్శనాలు చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యోసేపు విశ్వాసం ద్వారా కలలు దర్శనాలకు అర్థం చెప్పాడు. కానీ యోసేపు జ్ఞానం ద్వారా ఫరోకు ఒక మాట అంటున్నాడు, ఓ ఫరో, నీ కల వచ్చింది, కానీ నీకు ఒక జ్ఞానకరమైన ఒక గొప్ప సంగతి చెప్తాను. అదేంటంటే, ఫరో ఒక జ్ఞానం గల మనిషిని వెతికి పెట్టుకుని రానున్న 7 సంవత్సరాల్లో వచ్చే ఆహారంలో 20% దాచేస్తే, వచ్చే 7 సంవత్సరాలు బాగా 7 సంవత్సరాలు పంట పండిన దాంట్లో 20% దాచేసిన తర్వాత వచ్చే 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు ఉంటాయే, మనకే కాదు ప్రపంచాన్ని పోషించి ఆస్తులు మొత్తం మనం కొనేయచ్చు అని చెప్తే, ఇతని వలె దేవుని ఆత్మ గలవాడిని ఎవరైనా కనుగొనగలరా అన్నాడు ఫరో. అంటే సలహా ఫరో అడిగాడా? జ్ఞానంతో చెప్పాడు సలహా. అప్పుడు యోసేపుని ఫరో కంటే గొప్పవాడిగా, ఫరో కంటే ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దాడు. దయను జ్ఞానాన్ని యోసేపుకి అనుగ్రహించాడంట దేవుడు. మీరు అపోస్తుల కార్యములు 7:10 మీరు ధ్యానించండి. మీరు చూస్తే అపోస్తుల కార్యంలో చూస్తే స్టిఫెన్ గారు ఆయన ప్రత్యక్షపరిచిన జ్ఞానము కానీ ఆయన యొక్క వాక్కును కానీ చూసంట అందరూ అతన్ని ఎదిరించలేకపోయారంట. అవునా కదా? అపోస్తుల కార్యములు 6:10 మీరు చూడండి. అపోస్తుల కార్యములు 6 మీరు చూస్తే ఈ అపోస్తులందరూ ఒక 7 ఆ ఆహారాన్ని పంచిపెట్టడానికి 7 ఏర్పరచుకున్నారు. ఫిలిప్పుని, స్టిఫెన్ని, ఇలాగందరిని. వాళ్ళందరంట పరిశుద్ధాత్మతో జ్ఞానము కలిగిన వారంట. ఆమేన్. దావీదు మహారాజు ఒకటి అంటాడు, చిన్న పిల్లలారా నా యొద్దకు రండి, యెహోవా యందు భయభక్తులను నేను నీకు నేర్పుతాను. అంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుడి దగ్గర పరిగెత్తుకు వెళ్ళిపోవాలా? ఒకటి గుర్తుపెట్టుకో, బలహీనుడు, దుష్టుడు, స్వార్థపరుడు, సోమరి శత్రువు మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. బలవంతుడు, దేవుడి జ్ఞానం గలవాడు, శత్రువుని క్షమిస్తాడు. కానీ దేవునితో నడిచే అబ్రహాము, దావీదు లాంటి వారు జ్ఞానవంతులు, శత్రువుని క్షమిస్తారు, మర్చిపోతారు. గట్టిగా దప్పలు కొడదాం. నువ్వు బలహీనుడు అయితే పగ తీర్చుకుంటావు, నువ్వు బలవంతుడు అయితే నువ్వు క్షమించేస్తావు, నువ్వు జ్ఞానవంతుడు అయితే క్షమించి మర్చిపోతావు. అది దేవుని యొక్క జ్ఞానం. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే నీ ప్రియ కుమారుని శిక్షించటం మానకు. బెత్తం చూడండి, బెత్తము గద్దింపు జ్ఞానాన్ని కలగజేస్తుంది. నీ బిడ్డను నువ్వు కొట్టిన అల్లా వాడి పాతాళానికి పోకుండా వాడిని కాపాడుతావు. అందుకే నా బిడ్డ జ్ఞానాన్ని సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో. జ్ఞానం సంపాదించుకున్నావా అది నిన్ను కాపాడుతుంది. అది నీ తలకు మాలిక కట్టు, అది నీకు కిరీటాన్ని ఇస్తుంది, నిన్ను ఆస్వాదిస్తుంది. అవునా కదా? భూమి ఆకాశాలు ఏవి చేయకముందు మొదట జ్ఞానం ఉందంట. దేవుడు ఈ భూమికి పునాదులు వేసి సృష్టికి శిల్పకారైనప్పుడు నేను అక్కడ ఉన్నానంటుంది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు. భయభక్తులు అంటే ఏంటి? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలాడై వణుకుతాడో దేవుడి మాటకి వాడే జ్ఞానవంతుడు. ఆమేన్. అందుకే యేసు అంటాడు, ఓ పరిసయ్యులారా, ఓ సద్దూకయ్యులారా, లూకా సువార్త 11:52 మీరు చూడండి. ఓ ధర్మశాస్త్ర ఉపదేశకులారా, జ్ఞానం అనే తాళపు చెవిని మీరు ఎత్తుకుపోయారు, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, ప్రవేశించు వారిని మీరు అడ్డకిస్తారు. జ్ఞానం అనేది ఒక తాళపు చెవి, జ్ఞానం అనేది ఒక కిరీటం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. జ్ఞానం అనేది ఒక వాక్కు. ఎంతమంది? జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్యనండి. ఎంతమందికి అర్థమవుతుంది? యోసేపు అన్నదమ్ములందరూ అమ్మేశారు, అంతా నష్టపోయిన తర్వాత యోసేపు మాట అన్నాడు. యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు అన్నదమ్ములు వచ్చేసి, ఇదిగో మీ నాయన బతుకున్నప్పుడు మాకు మాట చెప్పాడు, నీకు ఆ మాట చెప్పలా. అదేంటంటే, మేము నిన్ను చంపేయాలనుకున్నాం, అమ్మేయాలనుకుంటున్నాం, మీకు కీడు చేయాలనుకున్నాం, దానికి నువ్వు ప్రతి కీడు చేయొద్దని మాకు చెప్పారంటే
యోసేపు అన్నాడు, ఐ ఫియర్ గాడ్, దేవుడి స్థానంలో నేనున్నానా? నేను దేవుడికి భయపడుతున్నాను, మిమ్మల్ని ఎప్పుడూ క్షమించాను, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, దేవుడు దాని మేలు కోసమే వాడాడు. జ్ఞానం గలవాడు తొందరపడడు, జ్ఞానం గలవాడు తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. శిక్షను తృణీకరించేవాడు మరణము నొందుతాడంట, ఆజ్ఞను తృణీకరించేవాడు మరణం పొందుతాడంట, ఆజ్ఞ యందు భయభక్తులు గలవాడు లాభం పొందుతాడంట. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గలవాడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. యెహోవా యందు భయభక్తులు గలవాడికి జీవం ఒకటి ఉంటుందంట, మరణ పాశాల నుంచి అది కాపాడుతుందంట. ఆమేన్. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు ఎవరైనా నిన్ను గద్దిస్తే లోపడకుండా తిరుగుబాటు చేస్తున్నావా? జాగ్రత్త. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఈరోజు అబ్రహాము లాగా నువ్వు దేవుడికి భయపడుతున్నావా? అబ్రహాము దేవుడికే కాదు, దేవుడి సేవకుడైన మెల్కీసెదెకుకి కూడా భయపడ్డాడు. తన ఆస్తిలో మొత్తంలో 10వ వంతు ఇచ్చేశాడు. జాషువా గారు దేవుని దూతకు భయపడి సాష్టాంగపడ్డాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యోబు గారైతే దేవుడు నన్ను చంపిన నేను ఆయన నమ్ముతానంటున్నాడు. అంటే దేవుడిని నేను అంత గౌరవిస్తాను. గాడ్ నీడ్స్ ఏ రెఫరెన్షియల్ ఫియర్. ఆమేన్. నాట్ ఏ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో చాలా మందికి లోతైన సావాసం ఉంది, కానీ దేవుడిని అత్యంత గౌరవపరిచి భయభక్తులతో దేవుడి మాటకి వణికిపోయేవాడు దేవుడికి కావాలి. దేవుడి సేవకుడి యొక్క మాటకి వణికిపోయేవాడు దేవుడికి కావాలి. వాడి జీవితంలో అన్ని వాగ్దానాలు నెరవేరుతాయి. ఈరోజు దేవుడు యెహోవా యొక్క భయము ఇంపైన సువాసన గుండే ఆత్మ నీకు ఇచ్చునుగాక. ఆమేన్. అబ్రహాములో ఉన్న ఆత్మ ఏంటి తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగే ఇంపైన సువాసన కలిగిన ఆత్మ. యెహోవా భయము అబ్రహాంకి ఎలా ఉంటుందంట? ఇంపైన సువాసన అంట. ఆమేన్. దావీదు మహారాజు గారికి దేవుడి యొక్క వాక్యం ఎలా ఉంటుందంట? ఆజ్ఞ ఇంపైన సువాసన. యోసేపు గారికి దేవుడి యొక్క ఆజ్ఞ ఇంపైన సువాసన. యోహాను రాసిన పత్రిక 8:49 మీరు ధ్యానిస్తే, నేను ఏమి మాట్లాడవలనో, నేను ఏమనవలనో నా తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చాడు అంటున్నాడు యేసయ్య. యోహాను రాసిన పత్రిక 8:49 మీరు ధ్యానించండి. ఆయన ఆజ్ఞే నాకు నిత్య జీవం. నేను ఇప్పుడు మరణం లేకుండా మరణం జయించి బతుకుతున్నాను. ఎందుకో తెలుసా? ఆయన ఆజ్ఞ నాకు ఇంపైన సువాసన, ఆయన యొక్క ఆజ్ఞ నాకు నిత్య జీవం, ఆయన యొక్క ఆజ్ఞ నాకు మరణాన్ని జయించే జీవం. ఎంతమందికి అర్థమవుతుంది? నేను సేవకు వచ్చేటప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను. అదేంటో తెలుసా? చర్చికి చాలా మంది వస్తారు. ఇప్పుడు దావీదు మహారాజు గారికి ఉన్న కోరిక ఏంటి? దేవుడికి మందిరం కట్టాలని. అవునా కదా? అవునా కదా? ఒక్కొక్కరి సొలొమోనుకు ఒక కోరిక. ఇలా బైబిల్ ఉంది. చర్చికి చాలా మంది వస్తారు. ఒక్కొక్కరికి ఒక దర్శనం ఉంటుంది. కొంతమందికి చర్చి కట్టాలని దర్శనం ఉంటుంది, కొంతమంది పెళ్లి దర్శనం ఉంటుంది, ఉద్యోగ దర్శనం ఉంటుంది, వివాహ దర్శనం ఉంటుంది, లేకపోతే ప్రవచనాలు చెప్పాలనే దర్శనం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. హల్లెలూయా. ఒకళ్ళది పెళ్లి దర్శనం, ఒకళ్ళ ఇల్లు దర్శనం, ఒకళ్ళ కారు దర్శనం, ఒకళ్ళది గర్భఫల దర్శనం, ఒకళ్ళ ఉద్యోగ దర్శనం, ఒకళ్ళ వివాహ దర్శనం. ఉండని మంచిదేం కాదు. దేవుడు వాటి ద్వారా కూడా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హన్నాకి గర్భఫలమే దర్శనం, దేవుడు దాని ద్వారా ఆమెను వాడుకున్నాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరిది ఒక దర్శనం. నా దర్శనం ఏంటి తెలుసా? పెళ్ళి, ఇల్లు, కారు, భర్త, భార్య, కుటుంబం, ప్రపంచం నా దర్శనం కాదు. నా దర్శనం శిష్యుడైన యోహాను దర్శనం 7 ఆత్మలు చతురాలు ముచ్చే 8వ ప్రధాన్ని చూడాలనే దర్శనం. ఇవన్నీ నాకు సెకండరీ, ఉన్నా లేకపోయినా పర్లేదు. ఆది, అల్ఫా, ఒమేగా. మృతుడై ఉన్నాడు కానీ సజీవుడై ఉన్నాడు. మరణపు పాతాళముకి తాళం చేయాలి అతని చేతిలో ఉన్నాయి. ఆ యొక్క 7 ఆత్మలు చతురాలు వచ్చి 8వ ప్రధాన్ని చూడాలనేదే నా దర్శనం. ఒకరిది పెళ్లి దర్శనం అయితే నాకు యేసయ్యను చూడాలి, యేసయ్య స్వరం వినాలి, యేసయ్య ఆజ్ఞకు లోబడాలి, యేసయ్య రాజ్యాన్ని భూమి మీద 800 కోట్ల మందిలో స్థాపించాలి. 7 లోకాల్లో, 7 ఖండాల్లో, 7 సంఘాల్లో క్రీస్తు రాజ్యం సమూలంగా, నీతివంతంగా, పరిశుద్ధంగా స్థాపించాలి. అది నా దర్శనం. ఒక్కొక్కడికి ఒక్క దర్శనం. ఆ దర్శనం విషయం నేను భయపడుతున్నాను. మోషే అన్నాడు, ఆ దర్శనం విషయం నేను మిక్కిలి భయపడుతున్నాను అంటున్నాడు. మోషేకున్న దర్శనం మోషేకి భయపడ్డారు. నా దర్శనం విషయం నేను భయపడుతున్నాను.
నీ దర్శనానికి నువ్వు భయపడుతున్నావా? ఎంతమందికి అర్థమవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీకు పరిస్థితులు అంతా గందరగోళం ఉన్నాయి. నీకు దేవుడు కనబడట్లా, సూచక్రియలు కనబడట్లా, మాత్కార్యాలు కనబడట్లా, అద్భుతాలు కనబడట్లా, స్వస్థతలు కనబడట్లేదు, బ్రేక్ త్రూ లేదు, పెళ్ళి అవ్వట్లా, ఉద్యోగం రాట్లా, వివాహం జరగట్లా. అయినా నేను దేవుడు నమ్ముతాను, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇవన్నీ సమస్తం నా మేలు కోసమే చేస్తాడు. నేను దేవుణ్ణి అత్యంత గొప్పగా శ్రద్ధాభక్తులతో గౌరవపరుస్తాను, భయభక్తులతో ఆయన ఘనపరుస్తాను, మహిమపరుస్తాను. ఏం జరిగిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు వలె నా దేవుడి కోసం నేను తలదించను. దేవుడిని ఘనపరచడం అంటే తెలుసా? ఎదుటి వ్యక్తి ముందు నీ దేవుడిని నువ్వు తక్కువ చేయవు. ఎదుటి వ్యక్తి ముందు నీ దేవుడి విషయంలో నువ్వు తలదించవు. అది దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి జీవించడం. చాలాసార్లు మన జీవితంలో తీసుకున్న అనేక నిర్ణయాలు, ఈజ్ దిస్ వైస్, ఇది జ్ఞానవంతమైనయా కాదని నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొనుంచుకో అంటున్నాడు దేవుడు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానాన్ని ప్రేమిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా చూడండి, నీ కుమారుణ్ణి, నీ బాలుణ్ణి శిక్షించకుండా ఉండడం మానకు. వాడి దెబ్బలు కొట్టు. బెత్తము, గద్దింపు జ్ఞానాన్ని కలగ చేస్తుంది. దట్ ఈస్ నాట్ రిజెక్షన్, దట్ ఈస్ ద కరెక్షన్. ఆమేన్. అది నిన్ను తిరస్కరించడం కాదు, నిన్ను దిద్దుబాటు చేయడం. అందుకే యోబు అందరికంటే జ్ఞానవంతుడు. ఎందుకో తెలుసా? యోబు ఒక మాట అన్నాడు, అయ్యా నేను ఎక్కడ తప్పిపోయానో నాకు కొంచెం బోధించరాదు అని అడుగుతున్నాడు. తన స్నేహితులందరినీ ఏమని అడుగుతున్నాడు? నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు చెప్పండి అంటున్నాడు. యోబు గ్రంథం 6:24 నేను ముగిస్తున్నాను. చూడండి, యోబు గ్రంథం 6:24 నాకు ఉపదేశం చేయడి, నేను మౌనమునయ్యుందును, ఏ విషయమందు నేను తప్పిపోతున్నో అది నాకు తెలియచేయడి. చదువమ్మా. యథార్థమైన మాటలు ఎంతో బలవంతమైన. యథార్థంగా ఉంటాయి. యథార్థవంతుని ప్రార్థన అంటే దేవుడికి అంగీకరిస్తాడంట. ఆమేన్. మీరు చూడండి, యథార్థవంతుడు, జ్ఞానవంతుడు పైపైన అరిచేస్తాడు. కంటిని కుట్టులుడు, బుద్ధిహీనుడు, కపటంగా ఉన్నవాడు అసలు మాట్లాడరాళ్ళు. కత్తిపోటులు వంటి మాటలు కలవారు కలరంట. ఆమేన్. నోట్లో పంచదార వేస్తే లోపల కత్తి దించేస్తారు. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇటువంటి కొన్ని మీ పితరుల నుంచి ఏమైనా సోమరితనము, లేకపోతే నెగ్లిజెన్స్, ఇగ్నోరెన్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ, జాగ్రత్తగా ఉండు. దేవుడి నీకు ఆశీర్వాద ద్వారాలు తెరుస్తున్నప్పుడు కేర్లెస్గా ఉండొద్దు, క్యాజువల్గా ఉండొద్దు. చాలామంది అబ్రహాముకి తెరిచినట్టుగా ద్వారాలు తెచ్చినప్పుడు కేర్లెస్గా ఉంటారు, క్యాజువల్గా ఉంటారు. ఇజ్రాయేలీలు ఎంత కేర్లెస్గా, క్యాజువల్గా ఉన్నారంటే అంత క్యాజువల్గా పట్టించుకోలేదు. దేవుడు రేపు వెళ్తానన్నారు, రేపు వెళ్ళొద్దు అన్నాడు. ద్వారాలు ఎప్పుడు కూడా క్షణాల్లో మూసుకుపోతాయి. ప్రభా మాకు తెలుపు తెరువు, నీ సముఖంలోనే భోంచేసాం, నాట్యమాడమంటే మీరెవరో నాకు తెలీదు, అక్రమం చేయవారు నా ఇద్దరు నుంచి పో అండి అన్నాడు. అవునా కదా? లూకా సువార్త మీరు 13 ధ్యానించండి. చూడండి, బుద్ధి లేని కన్యకలు ప్యూరిటీ ఉంది కానీ బుద్ధి లేదు. ఏం లేదు వాళ్ళకి ప్యూరిటీ ఉంది, పరిశుద్ధత ఉంది, కానీ వాళ్ళకి ఏం లేదు? బుద్ధి లేదు. బుద్ధి లేదంటే దేవుని యందు భయభక్తులు వాళ్ళకి లేవు. ఒక తలాంతు గల సోమరైన చెడ్డదాసుడికి ఏం లేదు? బుద్ధి లేదు. బుద్ధి ఉంటే ఆడు దేవుడి యందు భయభక్తులు కలిగి ఆ ఒక్క తలాంతును ఇంకో తలాంతుగా చేసేవాడు. ఈరోజు దేవుడు అక్కడే చెప్తున్నాడు, అబ్రహాం వలె అన్ని విషయాల్లో నువ్వు ఆశ్చర్యింపబడును గాక, నువ్వు అబ్రహాం వలె దేవునికి భయపడును గాక. ఆమేన్. యోబు వలె నువ్వు దేవుడు చంపిన దేవుడు నువ్వు నమ్మును గాక. యోబు వలె నువ్వు రెండంతలు ఆశ్చర్యింపబడును గాక. యోసేపు వలె నువ్వు దేవుడికి భయపడును గాక. యోసేపు లాగా దేవుడు నిన్ను ఈ లోకానికి జీవాహార పాత్రగా చేయను గాక. దావీదు మహారాజు వలె నువ్వు దేవుడికి భయపడును గాక. దావీదు మహారాజు వలె దేవుడు నిన్ను ఆస్వాదించును గాక. భయము అంటే ఎవరైనా నీ చెంప మీద కొడితే ఈ చెంప కొట్టమంటారు. దేవుడు ఎందుకు భయభక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ, నీ శత్రువుని ప్రేమించు, నిన్ను దూషించి వారిని ప్రార్థించు, నిన్ను హింసించి వారి కోసం ప్రార్థించు, నిన్ను దూషించి చెప్పించి వారిని ఆస్వాదించు అని చెప్పింది దేవుడు.
ఇదే దేవుడి యందు భయభక్తులు. యేసుకున్న గొప్ప గుణం మీరు ఏంటని చెప్తే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటుందంట. అబ్రహాముకి యెహోవా భయము ఇంపైన సువాసనగా ఉంటుందంట. యోసేపుకి దేవుడి భయము ఇంపైన సువాసనగా ఉంటుందంట. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి, దానియేలుకి, చూడండి ఎస్తేరు మొర్దెకైలకి దేవుడి భయము ఇంపైన సువాసనగా ఉంటుందంట. మరి దేవుడి యొక్క సేవకుడు భయం, దేవుడి భయం నీకు ఇంపైన సువాసనగా ఉంటే నువ్వు అబ్రహాం వల్ల అన్ని విషయాలు ఆస్వాదింపబడతావు. దయచేసి ఉంచుందాం. ఈరోజు దేవుడు నీకు జ్ఞానాత్మ పూర్తిగా అభిషేకించును గాక. సోమరి అందరి మీద ఆధారపడతాడు, లాస్ట్కి వాడికి ఆడే చూసుకోలేడు. సోమరి చీమల వద్దకు వెళ్ళి నేర్చుకో. చీమలు ఏం చేస్తాయి? సమ్మర్లో కష్టపడతాయి, వర్షాకాలం, శీతాకాలం, వసంత ఋతు, అన్ని ఋతువులు హ్యాపీగా ఉంటాయి. అందుకే సోమరితనాన్ని జయించుకో. ప్రభా నువ్వు చూడండి, రిపెంటెన్స్, కరెక్షన్ ఉన్న చోట రిపెంటెన్స్ ఉంటుంది, దిద్దుబాటు ఉన్న చోట పశ్చాత్తాపం ఉంటుంది. అది నీకు లేదా నువ్వు చాలా నష్టపోతావు నా బిడ్డ. చెయ్యని తప్పుకి యోసేపు శిక్ష అనిపించాడు. తన సహోదరులను చంపే అవకాశం వచ్చినా కూడా దేవుడికి భయపడ్డాడు. పగ తీర్చుకోవడం దేవుడి పని, నా పని కాదన్నాడు. ఈరోజు నీ శత్రువులందరితో దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వు దేవుడికి భయపడు. దావీదు మహారాజుకి 2 సార్లు సౌలు దొరికాడు, కానీ చంపల. దేవుడికి భయపడ్డాడు సౌలు. ఎవరు? దావీదు మహారాజు సౌలును చంపల. సౌలుకి దేవుడు అంటే భయం లేదు, ఫరోకి దేవుడు అంటే భయం లేదు, గెహాజీకి దేవుడు అంటే భయం లేదు, బిలాముకి దేవుడు అంటే భయం లేదు. చూడండి, భయం ఎవరికి ఉండదో తెలుసా? బుద్ధిహీనులకు ఉండదు. బుద్ధిహీనులు ఎవరు తెలుసా? నాకు అన్నీ తెలుసు అండి, నాకు ఎవరు చెప్పక్కర్లేదు అంటారు. బుద్ధిహీనుడు అనేవాడు నాకు అన్నీ తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లే అంటాడు. చూడు, ఆడే బుద్ధిహీనుడు. నాకేం తెలీదు, నేను నేర్చుకోవాలంటాడే, వాడే జ్ఞానవంతుడు. కోతకాలం ముందు చూడండి, వేసవి కాలం మందు కూర్చుకున్నవాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలం మందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. బుద్ధిహీనుడైన కుమారుడు తన తల్లికి ఏం చేస్తాడంట? అవమానం పరుస్తాడంట. అందుకే మీ బిడ్డల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోవాలా. నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోవాలా. పరిశుద్ధాత్మతో నువ్వు నడిపింపబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు దేవుడు ఒక్కటే ఒక వరం ఇచ్చాడు, అది నాకు రోజు ప్రార్థన చేసుకో. ప్రభువా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇంపైన సువాసన కలిగిన ఆత్మ నాకు ఇవ్వు. ఆ ఇంపైన సువాసన గల నా ఆత్మ కావాలా. అది షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలులో ఉంది, అది నాకు కావాలా. యెహోవా అంటే ఇంపైన సువాసన గల ఆత్మ నాకు కావాలా. మరణం వచ్చినా, మరణాపాయం వచ్చినా నమ్మకంగా ఉంటాను ప్రభువా. గొర్రెపిల్ల రక్తం బట్టి, వారిచ్చిన సాక్ష్యం బట్టి వాళ్ళు అపవాదిని జయించారు, కానీ మరణం వరకు వాళ్ళ ప్రాణాలను ప్రేమించేవారు కారు. ఒక్కొక్కరికి ఒక దర్శనం ఉంటుంది. పర్సనల్ దర్శనాలు తప్పేం కాదు. నా దర్శనం చెప్తున్నా, నా దర్శనం క్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపించడం. మిగతా అయినా పెద్ద దర్శనాలు కాదు. ఒక్కొక్కరికి ఒక్క దర్శనం ఉంటుంది. ఆమేన్. ఎంతమందికి అర్థం? అందరి తల మీద చేతులు ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ యెహోవా. అయ్యా, నువ్వు దిద్దుబాటు చేసినప్పుడు నేను లోబడతాను ప్రభువా. అయ్యా, నేను పశ్చాత్తాపడతాను ప్రభువా. అయ్యా, నువ్వు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నా బిహేవియర్ని, క్యారెక్టర్ని అడ్జస్ట్ చేసుకోమన్నప్పుడు నేను చేసుకుంటాను. నాలో గర్వాన్ని తీసే, అహంకారాన్ని తీసే, లస్ట్ని తీసే ప్రభువా, లేజినెస్ని తీసే, బిజీనెస్ని తీసే ప్రభువా. నాకు సహాయం చే ప్రభువా. అబ్రహామా, నువ్వు ఇదిగో దేవుడికి భయపడతావు అని ఇందు మూల తెలిసిందన్నావు. అబ్రహాం వల్లే నేను దేవుడికి భయపడును గాక. దేవా, ఇస్సాకు వల్లే నేను దేవుడికి భయపడును గాక. యోబు వలె, యోసేపు వలె, ఎస్తేరు మొర్దెకైల వలె, దానియేలు వలె నేను దేవునికి భయపడువాడుగా ఉండును గాక. అటు కృపను దయచేసి యెహోవా భయం నాకు ఇంపైన సువాసన ఉండును గాక. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విన్నారో, ఎవరైతే ఈ ప్రార్థన చేశారో, ఎవరైతే నిన్ను నువ్వు తగ్గించుకున్నావో, దావీదు కోల్పోయినట్టుగా కోల్పోయిన సమస్యను పొందుకును గాక. అబ్రహాము వల్ల అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదింపబడును గాక. యోసేపు, దానియేలు, ఎస్తేరు మొర్దెకైల వలె ఉన్నత స్థలాలను ఉన్నను గాక. యోబు వల్ల నువ్వు 2 అంతలు పొందుకును గాక. దేవుడు ఆశీర్వాద ద్వారాలు తెచ్చినప్పుడు గుర్తుపట్టును గాక. అటు కృప నీకు దయచేస్తూ నీ రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చి ద్వితీయోపదేశకాండ 28:14 కలాశలతో నువ్వు ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చూడండి, ఈ వాక్యం మరలా వినండి, ఎందుకంటే చాలా లోతైన మనం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. నువ్వు జ్ఞానంలో పెరుగుతున్నావు అంటే దేవుళ్ళో ఇంకా భయభక్తులు ఎదుగుతున్నావు. భయభక్తులు ఏంటండి? దేవుణ్ణి అందరికంటే నువ్వు గౌరవపరచడం, దేవుడు భూమి మీద అందరికంటే దేవుడిని ఎక్కువ ఘనపరచడం. ఎలాగా? దేవుడి కృప పొందుకోవడం ద్వారా. ఆమేన్. హల్లెలూయా.